దైవ సంకల్పం నెరవేర్చబడటానికి పౌలు గుండెల్లో ఉన్న తపన ఎంత అంత కాదు. విన్నారు ఇక్కడ పౌలు పట్ల దైవ సంకల్పం ఎంత రూఢిగా నెరవేర్చబడటానికి కారణం ఏంటంటే, దైవ సంకల్పాన్ని నెరవేర్చబడటానికి పౌలు పడిన తపన ఎంత అంత కాదు. అపోస్తలుల కార్యాల్లో ఒక మాట అంటాడు కదా, చూడండి ఆ మాట 20వ అధ్యాయం 23, 24 వచనాలు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 24 నాతో కలిసి చెప్పండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ప్రభు వలన నేను ఈ పరిచర్య పొందాను. ఈ పరిచర్య నాకు ఇచ్చింది ఎవరు? ఈ పరిచర్య నాకు ఇచ్చింది ఎబినేజర్ అన్న ఇవ్వల, రాజశేఖరయ్య గారు ఇవ్వల, ఏసన్న గారు ఇవ్వల, సామ్యుల్ గారు ఇవ్వల, ఇంకొకళ్ళు ఎవరో ఇవ్వల. ఈ పరిచర్య ప్రభు వలన నేను పొందాను. ఈ పరిచర్యకు ఎవరో పిలిస్తే మీరు రాలా, ఎవరో పిలవటాన్ని బట్టి ఈ పరిచర్యకు రాలా. ఈ పరిచర్య సాక్షాత్తు ప్రభు వలన మీరు పొందారు. గట్టిగా చెప్దాం ఆమేన్. పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన ఈ పరిచర్య అయ్యా పౌలా, నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? రాజుల ఎదుట యేసును బోధించాలి. యేసుక్రీస్తు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? అన్యజనులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అయ్యా పౌలా, యేసుక్రీస్తు నీకు అప్పగించిన పరిచర్య ఏంటి? ఇశ్రాయేలీలందరికీ యేసే మెస్సయ్య అని నేను చాటి చెప్పాలి. ఇది ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య. ప్రభు నాకు అప్పగించిన పరిచర్య తుదముట్టించే విషయంలో నా ప్రాణం కూడా నాకు ప్రియమైనది కాదు. నా ప్రాణం కంటే దేవుని సంకల్పాన్ని ఇంకెక్కువగా నేను ప్రేమించాను. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు నిన్ను భూలోకానికి పంపించాడు? ఆ కుటుంబంలోనే దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడు? ఆ ఉద్యోగ స్థలానికే ఎందుకు దేవుడు నిన్ను నడిపించాడు? నీ పట్ల దేవునికి ఉన్న ఆ నిత్య సంకల్పం ఏంటో అది గ్రహించి ఆ సంకల్పం నెరవేర్చబడటానికి నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే దైవ సంకల్పాన్ని ఎక్కువగా మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైన పరిచర్య చేయటానికి కారణం, 12 సంవత్సరాల వయస్సులోనే తన పట్ల దేవుని సంకల్పం ఏంటో గుర్తించాడు. ఎప్పుడు? ఒక రకంగా చెప్పాలంటే 12 సంవత్సరాల పసిబిడ్డ, చిన్న బిడ్డ, ముక్కు పచ్చలారని వయస్సు. 12 సంవత్సరాల వయసులో పండగని యెరూషలేముకి వచ్చారు. పండగ అయిపోయింది, తిరిగి వెళ్తున్నారు. ఈ తిరిగి వెళ్ళే పరంపరలో అప్పటికి 3 రోజులు ప్రయాణం అయింది. ఈ అమ్మా నాన్న కూడా ఎంత గొప్పోళ్ళో చూడండి. 3 రోజుల పాటు యేసు ప్రభు తమతో లేడన్న సంగతాలు గుర్తించలేకపోయారు. సరే, యెరూషలేముకు తిరిగి వచ్చి యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అని యెరూషలేము అంతా వెతుకుతున్నారు. సహజంగా నేను మిమ్మల్ని అడుగుతా, 12 సంవత్సరాల పిల్లోడు దారి తప్పి 3 రోజుల క్రితం దారి తప్పి ఉన్నాడు అనుకోండి. అక్కడ యెరూషలేములో జాతర జరుగుతుంది, పండగ జరుగుతుంది. చిన్నపిల్లోడు ఎక్కడ నిలవబడి ఉంటాడు చెప్పండి? జాతర దగ్గర, సర్కస్ ఆడతారు చూసారా? సర్కస్ ఆడేవాళ్ళ దగ్గర, కోతులు ఆడించే వాళ్ళ దగ్గర రింగ్ ఉంటుంది చూసారా? రింగులో నుంచి దూరటం, మరలా బయటకు రావటం, తాడు మీద నడుస్తారు చూసారా? రే కొట్టరా కొట్టు అని ఈ డమ్ము వాయిస్తూ ఉంటే ఈ సర్కస్ చేసే బ్యాచ్ ఉంటుంది కదా, ఈ సర్కస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి, నోరు మూయకుండా రెప్పార్పకుండా, చిన్నపిల్లడు ఎక్కడుండాలి? గోలీగాలు ఆడే చోట ఉండాలి, బిల్లం కూడా ఆడే చోట ఉండాలి. అస్తాసమ్మ, దాగుడు మూతలు అనండి. దాగుడు మూతలు దండాకు ఏదో ఉంది కదా, వదిలేయ. అక్కడ ఉండాలి. వయసు ఎంత?
నేనంట వయసు ఎంత 12 సంవత్సరాలు 12 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న యేసుక్రీస్తు వారిని వాళ్ళు పట్టుకొని, అదే జ్ఞానుల మధ్య ధర్మశాస్త్రోపదేశకుల మధ్య కూర్చున్న ప్రభువుని బయటకు తీసుకొచ్చి, ఏంటి నాయనా నీ కోసం 3 రోజులు మేము అల్లాడిపోయాం తెలుసా అని అంటే, యేసుక్రీస్తు వారు అక్కడ ఏమన్నారు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అంటే, 12 సంవత్సరాల వయసులో తనను తండ్రి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపించాడు అని 12 సంవత్సరాల చిన్న పిల్లోడు ఎరిగాడు. నేను ఊరక పుట్టలేదు భూమి మీద, మానుషికేచ్ఛల వలన పుట్ల, రక్తమాంసాల వలన పుట్ల, దైవ సంకల్పాన్ని బట్టి నేను పుట్టా. దేవుడే నన్ను భూమి మీదకి పంపించాడు. నా తండ్రి కొన్ని పనులు నాకు అప్పగించాడు. ఆయన పనులు నెరవేర్చడానికే నన్ను తండ్రి భూలోకానికి పంపించాడని 12 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న బిడ్డ తన పట్ల దైవ సంకల్పం ఏంటో ఎరిగి మాట్లాడుతున్నాడు. బిడ్డ విను, నేనెందుకు దేవుడు పుట్టించాడో ఎప్పుడైనా దేవుడిని అడిగావా? దేవా, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటయ్యా? నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావయ్యా? ఎందుకు ఈ ఆయుష్ ఇచ్చేవయ్యా? ఎందుకు ఈ ఆరోగ్యం ఇచ్చావయ్యా? నన్ను ఈ భూమి మీదకు నువ్వు పంపించడానికి నా పట్ల నీ నిత్య సంకల్పం, నీ నిత్య ఉద్దేశం ఏంటో నాకు బయలుపరచు ప్రభా అని ఎప్పుడైనా అడిగావా? నిన్ను ఒక కుటుంబానికి మాత్రమే పరిమితం చేయాలనుకోలా. నమ్ము, కొన్ని జాతులకు దీవెన కారణంగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. 12 సంవత్సరాల చిన్న పిల్లోడు మాట్లాడుతున్న మాట, నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అంటే, తండ్రి ఒక పని నిమిత్తం తనను పంపించాడు అని ఎరిగాడు. అద్భుతం. 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి పని చేశాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాల చివరి భాగంలో గెత్సెమనే తోటకు వెళ్ళక మునుపు, అదే శిలువ మరణానికి అప్పగించబడక మునుపు యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏమన్నారమ్మా ప్రభు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సగం చేసి సగం ఆపలేదయ్యా, ముప్పా భాగం చేయలేదయ్యా, పావు భాగం చేయలేదయ్యా. ఏ పని నేను చేయాలని నా పట్ల నువ్వు నిత్య సంకల్పం కలిగి ఉన్నావో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని అంటమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెప్పటం మాత్రమే కాదు, ఏది చేయాలని భూమి మీదకి దేవుడు నిన్ను పంపించాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే దేవుని మహిమపరచటం. అంటే దేవుడు అప్పగించిన పని పౌలు ఎంత ప్రేమించాడంటే, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. అవును, నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? నశించిపోతున్న ఆత్మలకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయాలని. కంటారా నిద్రపోయేవాడు ఎట్లా ప్రార్థన చేయగలుగుతాడు? కడుపు నిండా తినేవాడు ఎట్లా ప్రార్థన చేయగలుగుతాడు? ఎప్పుడు నా ఇల్లు నా కుటుంబం ఈ చట్టంలో బ్రతికేవాడు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలుగుతాడు? దేవుని చిత్తం నువ్వు నెరవేర్చాలంటే నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే దైవ సంకల్పాన్ని మరెక్కువగా మనం ప్రేమించేవారిగా ఉందుముగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్.